సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు కనిపించే ముందే అది కనుక్కోవడానికి ఏదన్నా ఛాన్స్ ఉందా? బికాస్ మన భారతదేశంలో ఆడవాళ్ళకు వచ్చే అన్ని క్యాన్సర్స్లో తల నుంచి కాళ్ళ వరకు ఎన్నో క్యాన్సర్స్ రావచ్చు. ఇవన్నీ క్యాన్సర్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది అంటే రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భసంచి కింద భాగము సర్విక్స్ క్యాన్సర్. ఈ రెండు క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 10 నుంచి 12 మందిలో ఒకరికి చూస్తున్నాము. మీరే ఆలోచిస్తే మీ కుటుంబంలోనే మీరు ఆలోచించండి. మీ కుటుంబం అంటే జస్ట్ మీ నలుగురు ముగ్గురు కాదు, మీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, లేదా హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ, లేదా వాట్ ఎవర్, పిన్ని పెద్దమ్మ వైఫ్ ఫ్యామిలీ, ఇలా చూస్తే 10 నుంచి 12 మంది ఆడవాళ్ళు ఈజీగా మీకు కనిపిస్తారు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో. ఇందులో ఒకరికి సర్విక్స్ క్యాన్సర్, ఇంకొకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దట్ ఈస్ స్టాటిస్టిక్స్. సో ఈ క్యాన్సర్స్ మరి ఇంత కామన్గా ప్రతి 10 మందిలో ఒకరికి వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ మనం అవి రాకముందే లేదా రాకుండా జాగ్రత్త పడాలి. బికాస్ 10% అంటే చాలా హై నంబర్. ఆ 10% మనం కూడా అవ్వచ్చు. రొమ్ము క్యాన్సర్ రాకముందే నేను ఏదన్నా చేసి అది రాకుండా చేయగలనా అంటే దానికి ఆన్సర్ లేదు. బికాస్ రొమ్ము క్యాన్సర్ వచ్చేది ఉంటే వస్తుంది, లావుగా ఉంటే వస్తుంది, పిల్లలకి పాలు ఇవ్వకపోతే వస్తుంది, మనం హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ రావచ్చు, వంశపారంపర్యంగా హిస్టరీ ఉంటే రావచ్చు. బట్ అలా అని పిల్లలకి పాలు ఇచ్చి సన్నగా ఉండి ఏ రకమైన హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కూడా రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. సో రొమ్ము క్యాన్సర్ని పూర్తిగా నివారించడం అనేది జరిగే పని కాదు. అట్లీస్ట్ ఈ కరెంట్ 2026లో అయితే ఆ రొమ్ము క్యాన్సర్ని నివారించగలిగే స్టేజ్లో అయితే లేము. సో ప్రతి ఒక్కరము ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ ప్రిపేర్డ్గా ఉండాలి. దట్ నాకు కూడా రొమ్ము క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. వస్తే అది ముందే నేను గుర్తించాలి అంటే నన్ను నేను ప్రతి నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ 45 వయసు దాటాక 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ చేసుకుంటూ జాగ్రత్త పడాలి అని. బట్ ఇంకొక క్యాన్సర్ చెప్పాను, అది రొమ్ము క్యాన్సర్ అంత కామన్, ప్రతి 10 మందిలో ఒకరికి వస్తుంది, సర్విక్స్ క్యాన్సర్ అని. ఈ సర్విక్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్ కోర్స్ చేసే టైంలో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది త్రూ ఇంటర్ కోర్స్. అండ్ ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్. దీన్నే క్యాన్సర్ వైరస్ అని కూడా అంటున్నాము. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ వైరస్ మన బాడీలోకి సెక్స్ అప్పుడు ఎంటర్ అయ్యాక దాన్ని మన బాడీ తొలగించలేదు. ఈ వైరస్కి చావు లేదు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపేయలేదు. సో ఆ వైరస్ ఒకసారి మన బాడీలోకి ఏ పార్ట్లో ఎంటర్ అయినా త్రూ ఇంటర్ కోర్స్, త్రూ ఫిజికల్ ఇంటిమసీ, అది మనతో పాటు మన జీవితాంతం మనలోనే ఉండిపోతుంది. బట్ మనం స్ట్రాంగ్గా ఉన్నామనుకోండి, మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది, మనకి ఏ చెడు అలవాట్లు లేవు, మనము ఒక్కళ్ళతోనే ఇంటర్ కోర్స్ చేస్తున్నాము. సో ఆ వైరస్ ఇన్యాక్టివ్గా మన బాడీలో అలా గమ్మున పడుకుని ఉంటుంది, మనకి ఏ హాని చేయదు. బట్ సే మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది, లేదా మల్టిపుల్ వైరసెస్, హెచ్పివి ఎన్నో రకరకాలు మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి త్రూ వన్ సెక్షువల్ పార్ట్నర్ ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. అండ్ దాంతోపాటు మనం వీక్గా ఉన్నాము, మనకి దగ్గు, జలుబులు, టైఫాయిడ్లు, మలేరియాలు, డెంగ్యూలు ఇలాంటివి వచ్చేస్తూ ఉన్నాయి, మన ఆహారం సరిగా లేదు, మనం సరిగా నిద్రపోము, లేదా ఎప్పుడు స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము, లేదా వెజైనల్ ఏరియాలో హైజీన్ తక్కువ ఉంది, మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వీటి మూలంగా ఆ హెచ్పివి వైరస్ మనలో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ ఈ సర్విక్స్ క్యాన్సర్ వచ్చే 3 ఏళ్ల ముందు నుంచే ఈ హెచ్పివి వైరస్ ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆ పార్ట్లోకి దాంట్లో మార్పులు మేము ప్యాప్స్మియర్లో కనుక్కోవచ్చు. సో మీరు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటున్నారు అనుకోండి, ఆ ప్యాప్స్మియర్లో మీకు నెక్స్ట్ 3 ఏళ్లలో అక్కడ క్యాన్సర్ వచ్చేలాగా ఉందో లేదో చెప్పచ్చు. సో ఆ ప్యాప్స్మియర్లో తేడా ఉంది అనుకోండి, ఈవిడికి ప్యాప్స్మియర్లో నెక్స్ట్ 3 ఇయర్స్లో క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అని రిపోర్ట్ వస్తే మిమ్మల్ని ప్యాప్స్మియర్ చేసి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లినిక్కి పిలిచి ఎక్కడైతే చర్మంలో ఈ క్యాన్సర్ వచ్చే లక్షణాలు మాకు కనిపిస్తాయో భూతద్దంలో, ఆ లక్షణాలని ఒక చిన్న ట్రీట్మెంట్ ద్వారా 1 మినిట్ పడుతుంది ఈ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ద్వారా అక్కడ ఆ చర్మాన్ని మేము తొలగించగలం. సో ఆ చర్మాన్ని తీసేస్తే కొత్త చర్మం వస్తుంది, ఈ క్యాన్సర్ రిస్క్ పోతుంది. సో సర్విక్స్ బారిన పడకూడదు. సర్విక్స్ క్యాన్సర్ వచ్చే వరకు మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. సర్విక్స్ క్యాన్సర్ వచ్చాక
పీరియడ్ మధ్యలో బ్లీడింగ్, సెక్స్ తర్వాత బ్లీడింగ్, తెల్ల బట్టల్లో ఎరుపు కనిపించడము, పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ వస్తాయి. సరే అప్పుడు వచ్చి చూపించుకుంటాను అంటే అప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేసి ఉంటుంది. సో ఆల్రెడీ మీ సర్విక్స్కి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా లేబుల్ పడుతుంది మీ మీద. లేదు, నేను క్యాన్సర్ రాకముందే నా సర్విక్స్లో ప్రీ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ రాకుండా నన్ను నేను కాపాడుకోవాలి అంటే మీరు ప్యాప్స్మియర్ చేయించుకోవడం కంపల్సరీ. ఈ ప్యాప్స్మియర్ చేసేటప్పుడు అక్కడ ప్రీ క్యాన్సర్ ఉన్నా కూడా డాక్టర్ కళ్ళకి కనిపివ్వదు, మీకు తెలవదు, ఓన్లీ ప్యాప్స్మియర్లో తెలుస్తుంది. ప్యాప్స్మియర్లో ఈవిడికి ఇలాంటిది ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, అక్కడ చర్మం తీసే చిన్న ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తాము. వెస్టర్న్ కంట్రీస్లో, మీరు డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్తే అసలు సర్వైకల్ క్యాన్సర్ మీరు 1000 మందిలో ఒకరికి కూడా చూడరు. ఎందుకంటే అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ప్యాప్స్మియర్ కంపల్సరీగా చేపిస్తారు. మీరు ప్యాప్స్మియర్ చేయించుకోలేదనుకోండి, మీ ఉద్యోగస్తులు, మీ ఎంప్లాయర్స్ మిమ్మల్ని తీసుకోరు, నువ్వు నీ టెస్ట్లన్నీ చేయించుకోలేదు అని. మీ జనరల్ ప్రాక్టీషనర్ మిమ్మల్ని తీసేస్తారు వాళ్ళ క్లినిక్ లిస్ట్లోంచి. మీరు చేయాల్సిన టెస్ట్లు టైం టు టైం చేయించుకోవట్లేదు, మిమ్మల్ని మేము ఇంకా చూడము అని. సో ఎన్నో రకాల బెదిరింపులు ఉంటాయి కాబట్టి ప్రతి స్త్రీ ఖచ్చితంగా 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్కి వెళ్తుంది. మన దేశంలో అలా మనకి చెప్పి బెదిరించి నచ్చ చెప్పి బతిమాలి టెస్టులు చేయించే వాళ్ళు ఎవరూ లేరు. సో మనకి మనమే అర్థం చేసుకోవాలి, నేను రిలేషన్షిప్లో ఉన్నాను, నేను మ్యారీడ్ లేడీని లేదా అన్మ్యారీడ్, బట్ నేను ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తాను, నాకు సర్విక్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎనీబడీకి ఉంది, ఎవరైనా ఇంటర్ కోర్స్ చేసిన వాళ్ళకి సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు. సో నేను 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటాను, హెల్తీగా ఉన్నప్పుడే చేయించుకుంటాను. ఏదన్నా క్యాన్సర్ వచ్చే లక్షణం ఉంటే డాక్టర్ దాన్ని ముందే గుర్తించి రిస్క్ తొలగిస్తారు. సో దిస్ ఇస్ ప్యాప్స్మియర్. ఇప్పుడు చిన్న పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము. స్కూల్ దాటక ముందే అమ్మాయిలు అబ్బాయిలు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయినప్పుడు, ఈ వైరస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ వ్యాక్సిన్ వాళ్ళని కాపాడి ఆ వైరస్ మూలంగా సర్విక్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో అందరు అమ్మాయిలకి 10వ తరగతి దాటక ముందే ఎందుకని హెచ్పివి వైరస్ వేయించమంటున్నాము అంటే వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా. ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకోలేదు ఆర్ వేయించుకున్నాము బట్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్స్మియర్ కూడా కంపల్సరీ. మీరు కానీ రెగ్యులర్లీ 3 ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటూ ఉంటే ఫ్రమ్ ఎ వెరీ గుడ్ హాస్పిటల్ వేర్ దే డూ లాట్ ఆఫ్ ప్యాప్స్మియర్స్, లిక్విడ్లో చేయించుకోండి. కొంతమంది గాజు పెంకల్ పైన చేస్తున్నారు, అది పాత పద్ధతి. లిక్విడ్లో కానీ మీరు చేస్తే మీకు సర్విక్స్ క్యాన్సర్ రాదు అని గ్యారంటీ మేము ఇవ్వగలము.